గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అధికారులు ఇప్పటికే పలు నియంత్రణ చర్యలు చేపట్టారు. అయితే కృష్ణా జిల్లాలోని ఫారాల్లో ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు ఫారాల్లో ఎప్పటికప్పుడు బయోసెక్యూరిటీ విధానాలను పాటిస్తున్నారని, వ్యాక్సిన్ల నియమావళి ఖచ్చితంగా అమలవుతుందని వారు వివరించారు. ప్రభుత్వం బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి రాకపోకలు నియంత్రించడంతో పెద్దగా భయపడాల్సిన పనిలేదంటూ సూచించారు. గుడ్డు, మాంసం వినియోగంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది ప్రజెంట్ మనకి కృష్ణా జిల్లాలో కూడా అన్ని ఫార్మ్స్ కూడా ప్రికాషనరీగా వ్యాక్సిన్స్ చేయించుకోవటం, హెచ్పి వ్యాక్సిన్స్, ఎల్పి వ్యాక్సిన్స్ అనేది కంబైన్డ్ వ్యాక్సిన్స్ కూడా చేసేసుకోవటం, ప్రికాషనరీగా చేసేసుకోవటం జరిగింది. ప్రజెంట్ మనకి కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ రికార్డ్ అవటం కూడా ఎక్కడ లేదు. పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ బ్యాక్యార్డ్ పౌల్ట్రీస్ కూడా ఫ్లూ అనేది ఎక్కడ కనపడటం అనేది జరగలేదు. సో, దీని నిమిత్తం మా డిపార్ట్మెంట్ నుంచి మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి అటు సైడ్ నుంచి ఎఫెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ నుంచి మనకనేది చెక్ పోస్టుల ద్వారాగా ఆపేయటం జరిగింది. సో, అక్కడి నుంచి ఎఫెక్ట్ అయినయి మనకి మన డిస్ట్రిక్ట్స్‌కి రాకపోవటం. ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఉన్నాయి అయితే గనక ఎగ్స్ గానీ, మీట్ గానీ హాఫ్ బాయిల్డ్ కాకుండా 100 డిగ్రీస్ దగ్గర బాయిల్ చేసేసేసి తినటం అనేది మంచిదే. చికెన్ షాప్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా శానిటైజేషన్ అనేది కరెక్ట్‌గా ఉంచాలి. ఎక్కడికక్కడ గార్బేజ్ అనేది డిస్పోజ్ చేయటం కూడా ఎట్లా పడితే అట్లా చేయకుండా ఒక టైట్‌లీ ప్యాక్డ్ కవర్స్‌లో పెట్టేసేసేసి చేసుకోవటం అనేది మంచిదండి. ఈ ప్రికాషన్స్ అనేవి ఫాలో అయ్యి, బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా ఫాలో అయితే మన ఏరియా కూడా కొంచెం మంచిగా ఉండటం అనేది జరుగుతుందనమాట అండి. మెయిన్ ఇప్పుడు సమ్మర్స్‌లో అనే దగ్గరికొచ్చేపాటికి డిసీజెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. మెయిన్ మనకి రైనీ సీజన్స్, వింటర్ సీజన్ అనేది తొందరగా ప్రబలుతాయన్నమాట. సో, అన్నీ కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ కూడా ఇయర్లీలో ఆల్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుందండి. లేయర్స్ ఆర్ బ్రాయిలర్స్ అంతా. టోటల్ ఆల్మోస్ట్ 18 టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది ఏయించుకుంటున్నాము అని చెప్పేసేసి పౌల్ట్రీ ఫార్మర్స్‌ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ బాగా ఫాలో అవుతున్నారు. ఫుటేజ్ కానీ, మొత్తం టోటల్ ఫార్మ్స్‌లోకొచ్చే వెహికల్స్‌ని సెన్సిటైజ్ చేసుకోవటం గానీ, విత్ ఫార్మలిన్ అయన్నీ చేసుకోవటం అనేది జరుగుతుందనమాట అండి.